కనబడుతుంది కొద్దిగా. కొంచెం ఉన్నది అసంతృప్తి ఉంటుంది కదా. కొంచెం నన్ను అందరికీ ఆల్రెడీ వైస్ చైర్మన్గా అంటే కమిటీ వైస్ చైర్మన్ అంటే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మీరు ఉంటారని మీకు కూడా అనిపించింది, చాలామంది కూడా అనుకున్నారు. చాలామంది కూడా ఇప్పుడు ఆ విషయం మీద నారాజ్ అయినట్టు కొడుతుంది అందరు. అంటే మీకు మెంబర్కి ఇచ్చారు కానీ వైస్ చైర్మన్ ఇవ్వలేదు అనేది మీరు కూడా అసంతృప్తి ఉన్నట్టు కనబడుతుంది మాకు చూస్తే. ఎందుకు అసలు ఏమైంది అసలు? ఏమో నాకు తెలియదు అసలు. వాస్తవంగా వైస్ చైర్మన్ నీకే అని చెప్పి కన్ఫామ్గా చెప్పేసిన తర్వాత సడన్గా వచ్చిన తర్వాతనే తెలిసింది నాకు. వచ్చేదాకా తెలియదు. అది డిక్లేర్ చేసిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ డిక్లేర్ చేసిన వేరే పేరు చూసేసరికి నేను షాక్ అయిపోయినా. అదే మేము కూడా వాట్సాప్ స్టేటస్లో అలాగే చూసినాం. మాకు కూడా అంటే కొన్ని రోజుల నుంచి వెళ్ళి ప్రవీణ్ చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి అంటే పార్టీ కోసం కష్టపడ్డాడు, ఎన్నోసార్లు జైల్లో పాలయ్యాడు, ఎన్నో కేసులు అయినాయి, ఎన్నో చూసినాం. సో అలాంటి మీకే వైస్ చైర్మన్ ఇస్తుర్రు అనేది మాకైతే కొంతవరకు సమాచారం ఉండే. కానీ అయినప్పటికీ ఇట్లా జరగడం వల్ల అంటే మేము కూడా అంటే మాకే ఇట్లా అనిపిస్తుంది. అసలు మీరు ఇప్పుడు పార్టీలో ఉండే పరిస్థితి ఉందా? పార్టీని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. పార్టీలో ఉండే పోరాటం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. మెయిన్ కారణం ఏంటంటే అక్కడనే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక దళితుడు అనేందుకే నాకు పదవి ఇవ్వట్లేదేమో అని చెప్పి నాకు పెద్ద బాధ అనిపించేది. అదే ఎందుకంటే దళితుడు అయినందుకే ఇటే ఇస్తురా. నేను పార్టీ కోసము అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కానీ, పార్టీ పతన స్థితిలో ఉన్నా కానీ, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎటు పోకుండా ఈవెన్ దళిత బంధు ఇస్తామన్నారు, ఎన్నో రకాలుగా పెట్టారు. ఆఫర్స్ పెట్టినా కానీ నేను ఎటు పోలే. కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అప్పుడు. ఏది బీఆర్ఎస్ బందా దళిత బందా అప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్ కాదు, దాదాపు నేను 100 స్టేట్మెంట్ ఇచ్చాను. రేపు స్టేట్మెంట్లు కానీ అప్పుడు నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది నేను ఒప్పుకునే. ఎవరికి భయపడకుండా చాలా వరకు సోషల్ మీడియా అక్రమ కేసులు దాదాపు ఒక 7-8 కేసులు పెట్టారు. 10 కేసులు పెట్టారు. కొట్టు పోయిన ఒక 2 కేసులు ఉన్నాయి, బలమైన కేసులు ఉన్నాయి. కొట్టు పోతే ఆ కేసుల మీద ఉన్నాయి. ఇప్పటికీ కోర్టుకు అటెండ్ అవుతూనే ఉన్నా. నా సొంత పనులు కూడా ఇడిచిపెట్టుకొని నేను అధికారంలోకి వచ్చినాక కూడా ఇంకా కేసులు ఎత్తివేయలేదు. కోర్టులకు అటెండ్ అవుతూనే ఉన్నా. ఇంకా ఏమన్నా కేసులు తీసేస్తాము అనేది ఏమన్నా ఎవరన్నా మీకు ఇప్పుడు ఇక్కడ జీవాడి నరసింహారావు ఇన్ఛార్జ్ అయినా అంటే ఇన్ఛార్జ్తో కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు చేసేదండి? ఇక చూద్దామని చెప్పింది కానీ ఇప్పటికైతే ఏం తీసేయలేదు. నాకు వాళ్ళైతే ఏం తీసేయలేదు, అసలు అది చేయలేదు. నాకు ఖచ్చితంగా నీకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని కూడా చెప్పారు. నేను మాత్రం సొంతంగా ఎవరికి చెప్పుకోలేను. దాదాపు ప్రతి ఒక్కరు నాకు కంగ్రాట్స్ చెప్పారు. సడన్గా మొన్న డిక్లేర్ చేసిన తర్వాత నా పేరు లేకపోయేసరికి అసలు టీవీ దిగ్భ్రాంతిలోనైనా అసలు 2-3 రోజులు నిద్రపడలేదు. అదే మేము ఇవాళ అంటే వాట్సాప్ స్టేటస్లలో కూడా చూసినాం. ఇవాళ మేము మీడియా ముందుకు రాబోతున్నాం, ధీటుగా సమాధానం ఇస్తాం, అంటే ధీటుగా ఒక మీడియా ముందట ఏదో చెప్తామనేది అయితే మేము చూసినాం స్టేటస్లలో. సో దానికి సంబంధించి ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. నాకు జరిగిన అన్యాయం ఏంటంటే ఇప్పుడు నేను ఎవరిని నిందించలేదు. ఎవరు నరసింహారావు గారిని నిందించట్లేదు, ఇంకెవరిని సుధీరావు గారిని నిందించట్లేదు, ఎవరిని ఏమట్లేదు. నేను ఎందుకు అనర్హుణ్ణి అని నేను అడుగుతున్నాను. అంతే. ఇప్పుడు నేను అంటే కొట్ల నియోజకవర్గంలో నా అంత కష్టపడ్డ వాళ్ళని ఒక్కరని చూపెట్టినా, అన్నీ వదులుకొని ఆస్తిపరంగా అంటే అప్లపాలైన ₹1 సంపాదించుకోలేదు. ఉప సర్పంచ్ ఉన్నా మా విలేజ్కి, నేను ఉప సర్పంచ్గా కొనసాగుతూ పార్టీ కోసం పనిచేసిన. ఇటు మా గ్రామానికి సేవ చేసుకుంటూ అన్ని రకాలుగా సేవ చేసిన, అన్నీ చేసిన. కానీ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా కానీ నాకు తగిన గుర్తింపు లభించట్లేదని నాకు మానసిక ఆందోళన తప్ప ఏం లేదు. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాము, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. ఇక మేము భరోసాతో ఉన్నాము. మా నరసింహారావు గారు కూడా కొట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఖచ్చితంగా నీకు వైస్ చైర్మన్ ఇస్తున్నామా అంటే అది పెద్ద పదవి ఏం కాదు, కానీ అయినా కానీ సరే అని సంతోషించిన. మొన్ననే ఒక 2 months బ్యాక్ ఒక మంచి ఆఫర్ వచ్చింది. వేరే దేశం యూరోప్ కంట్రీకి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినా ఇది వస్తుంది అని చెప్పి నేను విడిచిపెట్టుకొని ఉన్నా. అయినా కానీ
ఇక అది వద్దు, ఇది ఒక పదవి వస్తుంది అని చెప్పి అది విడిచిపెట్టుకున్నా. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఈ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లుంది అంటారు మరి? ఏమున్నది ఇప్పుడు, ఇట్లనే కష్టపడుకుంటూ పోతే ఇట్లనే దొక్కేస్తారా అనిపిస్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచే కావచ్చు, అంటే పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు కాబట్టి. పార్టీలనే కొనసాగుడే, పార్టీలనే. కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ పార్టీలనే కొనసాగదు. కాకపోతే ఏంటంటే నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నేను బయట అన్ని రకాలుగా అందరినీ నేను ప్రశ్నించే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. పిసిసి అధ్యక్షులని కలుస్తా, అవసరం రేవంత్ రెడ్డి గారిని కలుస్తా, అందరిని కలుస్తా. అందరిని కలిసి నేను అనర్హుడిని ఎందుకైతా. అసలు దళితులకు ఈ యొక్క మెయిన్ పోస్టులు అయితే ఇస్తలేరని చెప్పేసి నియోజకవర్గంలో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఈ దళితులకే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. దాన్ని మీరేమంటారు అసలు? దాదాపు నాకు నా పేరు అనౌన్స్ కాకపోయేసరికి నాకు దాదాపు ఒక 550 నుంచి 600 మంది ఫోన్ చేసారు. దానిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా నాకు ఫోన్ చేసారు. ఇది అన్యాయము, ఖచ్చితంగా దీన్ని ఖండించాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. వాళ్ళు కూడా ఖండిస్తామని ముందుకు వస్తామంటున్నారు. ఒక మీటింగ్ పెట్టుకుందామంటున్నారు. వేలాది మందిని కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకొని దీని గురించి ఏం చేద్దాము, ఇట్లా అయితే ఎట్లా, కష్టపడ్డ గీయకపోతే ఎట్లా అని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే అది కూడా బయటపడుతుంది. ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని అంటే సామాన్య ప్రజలు, అంటే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా దీనికోసం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైతే మీకు కమిటీ మెంబర్లో ఫస్ట్ నేమ్ అయితే మీదే ఉన్నది మెంబర్లో. సో మీకు అంటే కమిటీ మెంబర్ ఇచ్చినందుకు కానీ అంటే దాని మీద మీరు ఎట్లా అనుకుంటున్నారు? మాకు నేను అంటే దేన్ని తిరస్కరిస్తలేను. కాకపోతే ఏంటంటే నాకు అనవసరం అనిపిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను చైర్మన్కు కూడా అర్హునే జనరల్లో కూడా. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఇస్తామన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి నేను అర్హునే. అటువంటిది వైస్ చైర్మన్ ఇస్తున్నారు అని చెప్పి సంతోషంతో ఇప్పుడు తీరా ఇది థర్డ్ ప్లేస్కి పోయింది. ఇట్లే ఉంటే అది కూడా తీసేస్తారు. అంటే సైలెంట్గా ఉంటే మాత్రం మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. కొత్తగా వచ్చిన వాళ్ళకే, అంటే వేరే పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలకు మొన్న వచ్చిన వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది నిజం. పాత కార్యకర్తలు అందరూ అసంతృప్తి ఉన్నారు అనేది కూడా నిజమే. ప్రతి ఒక్కరు అసంతృప్తితో ఉన్నారు, అది మాత్రం 100% నిజం. అదే అన్న, మరి ఇప్పుడు మీడియా ముందుకు మీరు వస్తామన్నారు కదా, దాని మీద మరి అంటే మీడియాకి ఏదో చెప్తామన్నట్టుగా మాకైతే ఇలా సమాచారం ఉన్నది. సాయంత్రం పూట నేను చెప్తా, ఉండే అవకాశం ఉందా? సో అయితే ఇవాళ సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రమా లేదా పొద్దున వరకు ఏదో ఒక డిక్లరేషన్లో గోరుమంతల ప్రవీణ్ అంటే వేంపేట ఉప సర్పంచ్ అయినటువంటి, అలాగే నిజామాబాద్ కోఆర్డినేటర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి గోరుమంతల ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి చూద్దాం. మరి తదుపరి వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే పార్టీలోనైతే ఉంటారని అయితే స్పష్టం చేశారు. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో మరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. రైట్.